ఈ వీడియోలో టీఐఎస్ టీచర్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ టీఐఎస్ కార్డులో కనుక ఏవైనా మిస్టేక్స్ని మనం గమనించి ఉన్నట్లయితే ఆ టీఐఎస్ వివరాలను ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ టీఐఎస్ వివరాలను ఎడిట్ చేయడానికి ముందుగా మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఓపెన్ చేయాలి. studentinfo.ab.go.in ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన మండలానికి సంబంధించి యూజర్ ఐడి ఇవ్వాలి. అంటే మండలానికి సంబంధించి డైస్ కోడ్లో మొదటి 6 నెంబర్స్ని ఇక్కడ యూజర్ ఐడి వద్ద ఇచ్చేసేసి పాస్వర్డ్ అనేది ఇదివరకు ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఈ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత స్టాఫ్ ఉంది కదా, ఈ స్టాఫ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ టిస్ వివరాలను ఎడిట్ చేయడానికి క్యాడ్ స్ట్రెంత్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సర్చ్ ఎంప్లాయీ ఆప్షన్ ద్వారా మనం ప్రతి టీచర్ యొక్క ఇండివిజువల్ టిస్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్లోకి. మనం వివరాలను ఎడిట్ చేయడానికి అయితే మాత్రం క్యాడ్ స్ట్రెంత్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ పాఠశాల యొక్క టీచర్ వివరాలని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ పాఠశాలని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ పాఠశాలకు సంబంధించి పైన క్యాడ్ స్ట్రెంత్ కనిపిస్తుంది, ఎన్ని శాంక్షన్ ఉన్నాయి, వర్కింగ్ ఎన్ని ఉన్నాయి అనేది. ఇక్కడ ఇవి తప్పుగా ఉంటే వీటిని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రింద ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరి పేర్లు ఇక్కడ వివరాలతో సహా డిజిగ్నేషన్తో సహా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ మనం ఈ వివరాలను ఎడిట్ చేయడానికి ఇక్కడ యాక్షన్ కింద వ్యూ ఉంది కదా, వీటి మీద క్లిక్ చేసేసి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే నేను వీడియో చేసేటప్పుడు ఇంకా ఈ ఎడిట్ ఆప్షన్ని ఇంకా డీడో గారి యొక్క లాగిన్కి ఇవ్వలేదు. మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఈ వ్యూ బటన్ అనేది ప్రెజెంట్ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది రెడ్ కలర్లోకి వస్తుంది. రెడ్ కలర్లో ఉందంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఆ టీచర్కి ఉందని అర్థం. ఎప్పుడైతే ఈ విధంగా గ్రీన్ కలర్లోకి వస్తుందో అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇంకా ఇవ్వలేదని అర్థం. ఇక్కడ మనం ఎడిట్ చేయడానికి మనం 2 రకాలుగా మనం ఈ వివరాలను ఎడిట్ చేయవచ్చు. ఒకటి వచ్చేసరికి మనం ఏ టీచర్ యొక్క ఈ టీఐఎస్ వివరాలు తప్పుగా ఉన్నాయో ఆ టీచర్ యొక్క పేరు, ట్రెజరీ ఐడిని మనం డిఓ ఆఫీస్ వారికి తెలియజేస్తే వారి యొక్క లాగిన్లో ఈ డేటాని అన్ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు ఆ టీచర్కి సంబంధించి వివరాలు ఎడిట్ అవుతాయి. ఈ విధంగా డిఓ లాగిన్లో అన్ఫ్రీజ్ ఆప్షన్ ద్వారా ఈ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరు టీచర్స్కి ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారని చెప్పేసి ఐటీ సెల్ వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి త్వరలోనే అందరు టీచర్లకి ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే స్టేట్ మొత్తం అందరు టీచర్ల యొక్క డేటాని అన్ఫ్రీజ్ చేస్తారు. అలా అన్ఫ్రీజ్ చేస్తే ఇక్కడ ఉన్న ఈ గ్రీన్ కలర్స్ ఇవన్నీ కూడా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. అలా వచ్చిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేయాలనేది చూద్దాం. దాని కొరకు ఈ వ్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నేను వీడియో చేసేటప్పుడు మాత్రం ఇంకా ఎడిట్ ఇవ్వలేదు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనం ఆ వ్యూ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం 4 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్, రెండోది ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మూడోది అపాయింట్మెంట్ డీటెయిల్స్, నాలుగోది ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. వీటిల్లో ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసి ఆ పర్సనల్ డీటెయిల్స్లో ఉన్న డేటా మొత్తం చెక్ చేసుకొని చివరిలో మనకి కన్ఫర్మ్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే సబ్మిట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసేసి ఈ డేటాని సబ్మిట్ చేయవచ్చు. ఇక ఈ పర్సనల్ డేటాలో మనకి సర్నేము, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, మ్యారిటల్ స్టేటస్, పాన్ కార్డు, జెండర్. ఇక్కడ జెండర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి మేల్కి బదులు ఫీమేల్, ఫీమేల్కి బదులు మేలు, ఈ విధంగా తారుమారుగా ఉన్నాయి. అలా ఉండటం వలన ప్రాబ్లం ఏమవుతుందంటే వారికి స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో ఆ లీవ్స్ వివరాలు ఉంటాయి కదా, అంటే మేల్ లీవ్స్ అంటే జెంట్స్ లీవ్స్, లేడీస్ లీవ్స్ వస్తాయి. అదే లేడీస్కి వచ్చే లీవ్స్ జెంట్స్కి వస్తాయి. ఈ విధంగా ఒకరి లీవ్స్ ఇంకొకరికి కనిపించడం వలన ఆ లీవ్ అప్లై చేసేటప్పుడు వారికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ లీవ్స్ కూడా తారుమారు అవుతాయి. కాబట్టి ఇక్కడ మేలు ఫీమేల్ కూడా జాగ్రత్తగా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ పర్సనల్ డీటెయిల్స్లో మనకి స్పౌస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అదేవిధంగా హెల్త్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గా అక్కడ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత ఇలా పర్సనల్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్లో మనకి కన్ఫర్మ్ కానీ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆ వివరాలు అనేవి ఎడిట్ అవుతాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వస్తే ఇక్కడ మన యొక్క క్వాలిఫికేషన్ వివరాలని ఇక్కడ మనం కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. అంటే టిస్ కార్డులో కనుక ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లోకి వచ్చేసేసి మనం వాటిని సరి చేసుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క క్వాలిఫికేషన్ ఏదైనా కొత్తగా మారి ఉన్నట్లయితే దాన్ని కూడా ఇక్కడ మనం అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా మూడోది వచ్చేసరికి అపాయింట్మెంట్ డీటెయిల్స్. ఇవి కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఈ డేట్స్ని కూడా ఈ అపాయింట్మెంట్ డేటు అంటే ప్రజెంట్ వర్కింగ్ స్కూలు, ఈ జాయినింగ్ డేటు వీటిని కూడా మనం కరెక్ట్గా అప్డేట్ అయ్యే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా దీంట్లోనే డిపార్ట్మెంట్ టెస్ట్ వివరాలను కూడా ఇక్కడ మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా చివరిది వచ్చేసరికి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో కూడా మనకి స్టార్టింగ్లో జాబ్ వచ్చిన కాడి నుంచి ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ పాఠశాలలో అయితే పనిచేస్తున్నామో, మనం ఎన్ని పాఠశాలలు అయితే మారితే ఇప్పటి వరకు అన్ని పాఠశాలల వివరాలు ఇక్కడ మనకి ఆ వర్కింగ్ డేట్ ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు అన్ని వివరాలు కరెక్ట్గా ఇక్కడ ఆ పాఠశాల వివరాలు కరెక్ట్గా అప్డేట్ అయి ఉన్నాయో చెక్ చేసుకోవాలి. టిస్ కార్డులో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే లేదంటే ఏమైనా ఎంట్రీస్ కనుక ఇక్కడ మిస్ అయితే వాటిని కూడా ఇక్కడ మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసిన తర్వాత ప్రతి దానికి చివరిలో సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, అదేవిధంగా కన్ఫర్మ్ ఉంటుంది. వీటి మీద క్లిక్ చేసేసి ఈ వివరాలను ఎడిట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా డీడూ గారి యొక్క లాగిన్లో స్టాఫ్లో క్యాడెస్ 10th ఇక్కడ మనకి వివరాలని పాఠశాలని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని టీచర్ యొక్క ఈ టిస్ కార్డ్ని మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. త్వరలోనే ఐటీ సెల్ వారు స్టేట్ మొత్తానికి ఈ డేటా మొత్తాన్ని అన్ఫ్రీజ్ అనేది చేయడం జరుగుతుంది. లేదంటే మన యొక్క డిఓ ఆఫీస్ని మనం సంప్రదిస్తే వారు కూడా ఈ డేటాని అన్ఫ్రీజ్ అనేది చేస్తారు. అప్పుడు మాత్రమే మనం ఈ డేటాని ఎడిట్ అనేది చేయడం సాధ్యపడుతుంది.